హైదరాబాద్ హార్ట్ లో జూబ్లీహిల్ సీట్ వేకెంట్ అయింది. ఒక పాష్ ఏరియా అండ్ ఒక పవర్ఫుల్ ఓట్ బ్యాంక్ ఉన్న ఏరియాలో బై ఎలక్షన్స్ వచ్చినాయి. ఈ ఎలక్షన్స్ ఒక ఎమోషనల్ స్టోరీ తోటి కనెక్ట్ అయి ఉన్నాయి. ఈసారి ఫైట్ అయితే మామూలుగా ఉండదు, వేరే లెవెల్లో ఉంటది. మరి చూద్దాం హైదరాబాద్ హార్ట్ ని ఏ పార్టీ గెలుచుకుంటుందో. సో వెల్కమ్ టు జస్టిస్ డిబేట్. ఈ రోజు మన హాట్ అండ్ ట్రెండింగ్ టాపిక్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్. ఒక సింపతి, ఒక స్ట్రాటజీ అండ్ ఒక సెంటిమెంట్ తో కూడుకున్న ఎలక్షన్స్ ఇవి. చూద్దాం హైదరాబాద్ హార్ట్ని ఎవరు గెలుచుకుంటారు. 2023లో బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ గారు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో 80,000 ఓట్ల మెజారిటీ తోటి అజారుద్దీన్ గారి మీద గెలవడం జరిగింది. కానీ ఆయన సడన్ గా చనిపోవడం వల్ల ఈ జూబ్లీహిల్స్ కి మళ్ళీ బై ఎలక్షన్స్ వచ్చినాయి. గోపి గారు ఆయన టర్మ్ లో కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసిరు, అవి ఇన్కంప్లీట్ గా ఉన్నాయి. ఇప్పుడు ఫైట్ ఒక నార్మల్ ఎలక్షన్ కాదు, ఎమోషనల్ అండ్ పొలిటికల్ పబ్లిక్ టెస్ట్ లెక్క అన్నమాట. బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ మాగంటి సునీత గారికి ఇచ్చారు. మాగంటి సునీత గారు గోపీనాథ్ గారి వైఫ్. ఇప్పుడు వీళ్ళ స్ట్రాటజీ ఏంటంటే సింపతి అండ్ లెగసీ. సింపతి ఏంటంటే గోపీనాథ్ గారు చనిపోయినందుకు అది ఒక సింపతి లెక్క. లెగసీ ఏంటంటే ఆయన ఆల్మోస్ట్ 2-3 టర్మ్స్ గెలిచిండు కాబట్టి ఆయనకు ఒక లెగసీ ఉంటది, అంటే లైక్ పేరు అవన్నీ ఉంటాయి కాబట్టి అది ఆ లెగసీ తోటి వీళ్ళు ప్రొసీడ్ అవుతారు. టిఆర్ఎస్ పార్టీ ఇస్తున్న మెసేజ్ ఏంటంటే మాగంటి గోపీనాథ్ గారు ఏవైతే డెవలప్మెంట్ కార్యక్రమాలు స్టార్ట్ చేసినారో అవి డెవలప్మెంట్ కార్యక్రమాలని పూర్తి చేస్తాము అని ఒక మెసేజ్ తోటి పోతున్నారు. అండ్ దీనికి కేటీఆర్ అండ్ కేసీఆర్ గారు కూడా పర్సనల్ గా క్యాంపెయిన్ చేస్తారు అనే ఒక టాక్ ఉంది. రూలింగ్ కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ ని ఫీల్డ్ లోకి దింపారు. నవీన్ యాదవ్ అనే క్యాండిడేట్ లోకల్ బీసీ లీడర్, గ్రౌండ్ లో మంచి కనెక్షన్స్ ఉన్నాయి, యూత్ ఫాలోయింగ్ గట్టిగా ఉన్నది. ఈసారి కాంగ్రెస్ కి హైదరాబాద్ ఇమేజ్ లో మెయింటైన్ చేయడం అనేది ఒక ప్రెస్టేజ్ లేక తీసుకున్నారు. రేవంత్ రెడ్డి గారు ఆయన పర్సనల్ గా జూబ్లీహిల్స్ లో క్యాంపెయిన్ చేస్తారు అనే ఒక టాక్ ఉంది. రూలింగ్ పార్టీ కాబట్టి డెవలప్మెంట్ స్పీడ్ గా చేస్తారనే ఒక హోప్ ఉంది. నవీన్ యాదవ్ గారు లోకల్ యాక్టివిటీస్ లో మంచి పట్టు ఉంది, లోకల్ యాక్టివిటీస్ లో మంచిగా ఆయన పార్టిసిపేట్ చేస్తారనే ఒక పేరు ఉంది. అర్బన్ ఎడ్యుకేటెడ్ ఓటర్స్ ని కన్విన్స్ చేస్తాడా లేదా అనేది అదొక క్వశ్చన్ మార్క్ లెక్క ఉంది. అండ్ కాంగ్రెస్ స్ట్రాటజీ క్లియర్, పర్ఫార్మెన్స్, యూత్ కనెక్షన్స్ అండ్ రూలింగ్ అడ్వాంటేజ్ వాళ్ళకున్న అడ్వాంటేజ్ అనమాట. ఇప్పుడు బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చారు. అర్బన్ ఇమేజ్ స్ట్రాంగ్ గా ఉంది, మిడిల్ క్లాస్ కనెక్షన్స్ కూడా ఉన్నాయి ఆయనకి. అండ్ ఇంకోటి వీళ్ళ ప్లస్ పాయింట్ ఏంటంటే యూనియన్ మినిస్టర్ గారు అండ్ ఈటల రాజేందర్ గారు వీళ్ళకి క్యాంపెయిన్ చేస్తారు కాబట్టి వాళ్ళకు ప్లస్ పాయింట్. బీజేపీ మెసేజ్ ఏంటంటే సెంట్రల్ ఫండ్స్ తోటి డెవలప్ చేస్తాం జూబ్లీ హిల్స్ ని అని వాళ్ళు చెప్తున్న మాటలు అనమాట. కానీ జూబ్లీ హిల్స్ లో ఉన్న ఓటర్స్ ఏమంటున్నారంటే ఇది లోకల్ ఇష్యూ, ఫస్ట్ రోడ్స్, ట్రాఫిక్, డ్రైనేజ్ సిస్టమ్, ఈ ఫెసిలిటీస్ క్లియర్ చేయాలి. అది ఎవరు చేస్తారు, అది సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుందా, స్టేట్ గవర్నమెంట్ చేస్తుందా అనే ఒక స్ట్రాటజీ తోటి వాళ్ళు ఉన్నారు. కానీ సెంట్రల్ ఫండ్స్ తో అంటే బాగుంటది, కానీ మనకి ఇమీడియట్ గా ప్రాబ్లం సాల్వ్ చేయడం అనేది ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో మొత్తం ఓటర్స్ వచ్చేసి ఒక 4 లక్షల దాకా ఉన్నారు. నామినేషన్ టైం వచ్చేసి అక్టోబర్ 21 లోపు నామినేషన్ తీసుకుంటారు. పోలింగ్ డేట్ వచ్చేసి నవంబర్ 11th రోజు పోలింగ్ డేట్ అండ్ కౌంటింగ్ డేట్ వచ్చేసి నవంబర్ 14th రోజు కౌంట్ చేస్తారు. ఈ 3 డేట్స్ అనేటివి హైదరాబాద్ లో ఉన్న జూబ్లీ హిల్స్ ఓటర్స్ ఏమంటారు ఫేసెస్ ని మార్చేస్తుంది. ఇప్పుడు సింపతి ఉంది కానీ డెవలప్మెంట్ కూడా ఉండాలి అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గారు డైనమిక్ గా క్యాంపెయిన్ చేస్తున్నారు. బీజేపీ అనేది యూత్ ని అట్రాక్ట్ చేసుకుంటుంది, కానీ రోడ్స్, డ్రైనేజ్ సాల్వ్ చేస్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్. పబ్లిక్ టాక్ అనేది మిక్స్డ్ గా ఉంది. సింపతి, పర్ఫార్మెన్స్ అండ్ ఫ్రెష్ ఫేసెస్. సింపతి అంటే టిఆర్ఎస్, పర్ఫార్మెన్స్ అంటే కాంగ్రెస్, ఫ్రెష్ ఫేస్ అంటే బీజేపీ. పొలిటికల్ అనాలిసిస్ చేస్తే ఏం తెలుస్తుంది అంటే జూబ్లీ హిల్స్ బైపోల్ అనేది సెమీఫైనల్స్ లాంటిది. అంటే దేనికి జిహెచ్ఎంసి 2026 జిహెచ్ఎంసి ఎలక్షన్స్ కి బైపోల్ సెమీఫైనల్స్ లెక్క అనమాట. కాంగ్రెస్ కి పవర్ రీటైన్ చేసుకోవడం అనేది ప్రెస్టేజ్ ఇచ్చు, బీజేపీకి కొత్త క్యాండిడేట్ కాబట్టి చూడాలి ఆయన వాళ్ళ స్ట్రాటజీ ఎట్లుంటుందో. బీఆర్ఎస్ నుంచి ఒక లెగసీ కంటిన్యూ చేయాలి అంటే లైక్ లాస్ట్ టైం గోపీనాథ్ గారు ఉన్నారు, ఇప్పుడు కూడా గోపీనాథ్ గారు గెలిస్తే ఆయన లెగసీ కంటిన్యూ అవుతుంది వాళ్ళ ఫ్యామిలీ అని చెప్పేసి అదొక స్ట్రాటజీ ఉంది. సో ఫ్రెండ్స్ చూద్దాం ఈ 3 పార్టీల్లో ఏ పార్టీ గెలుస్తుంది, టిఆర్ఎస్ఆ, కాంగ్రెసా లేకపోతే బీజేపీగా గెలుస్తుందో చూద్దాం. హైదరాబాద్ పీపుల్స్ ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు, సింపతి వేవ్ బీఆర్ఎస్ గెలుస్తుందా లేదా కాంగ్రెస్ రూలింగ్ పవర్ ఇంపాక్ట్ చూపిస్తుందా, బీజేపీ సడన్ గా వచ్చి షాక్ ఇస్తుందా? సో దిస్ ఈస్ జస్టిస్ డిబేట్స్, వాయిస్ ఆఫ్ ద పీపుల్, వాయిస్ ఆఫ్ ద తెలంగాణ. జై హింద్.